హాయ్ హలో వెల్కమ్ టు మున్ని కిచెన్. ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను. ఎంత యమ్మీగా డెలీషియస్గా ఉంటుందో చెప్పలేను అసలు. తప్పకుండా ట్రై చేయండి. మటన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా ట్రై చేసి చూడండి. ఒకవేళ ట్రై చేస్తే కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మటన్ వచ్చి 1/2 kg కంటే కొంచెం ఎక్కువే ఉంది. ఇది కుక్కర్లో వేసుకొని ఫస్ట్ మ్యారినేషన్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇవైతే కట్ చేసి పెట్టుకోవాలండి. పుదీనా, కొంచెము ఉల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, 1/2 లెమన్ అనమాట. లెమన్ ఇవన్నీ కంపల్సరీ. ఫస్ట్ లెమన్ని పిండుకోవాలండి. లెమన్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. తర్వాత 1.5 టీ స్పూన్ కారం వేసేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పెప్పరు, 1/2 టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా, 1/2 టీ స్పూన్ వచ్చేసి మెంతు పొడి, 1 టీ స్పూన్ నిండా అండి అల్లం వెల్లిగడ్డ పేస్టు, 1 టేబుల్ స్పూన్ అంతా పెరుగు వేసుకోవాలి. మీ దగ్గర కాగిన ఆయిల్ ఏదన్నా ఉంటే కొంచెం వేసుకోండి, 2 టేబుల్ స్పూన్లు అంతా. కాగిన ఆయిల్ అయితే మంచి టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. ముక్కలకి మనం వేసుకున్న గరం మసాలా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అన్ని ఫ్లేవర్లు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ వరకు పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకోవాలండి. మటన్ అనేది లేతగా ఉంటే 3 విజిల్స్ సరిపోతాయి. కొంచెం ముదురుగా ఉండదంటే ఒక 5 విజిల్స్ పెట్టుకోండి. గ్రేవీ కోసం పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి అయితేనే చాలా మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి, చిన్న ఉల్లిగడ్డ ముక్క వేస్తున్నాను. ఇవి గ్రేవీ కోసము, కానీ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో యాజ్ ఇట్ ఈజ్గా అలానే చేసుకోండి. కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. కుక్కర్ మూత తీసి చూద్దామండి. ముక్కలు అనేది ఉడికిపోయాయి, ఎందుకంటే బోన్ మీదది మటన్ అంతా ఊడిపోయి ఉన్నది. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి కళాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను, నాకు మటన్లో కొవ్వు అనేది ఎక్కువ ఉన్నది. ఒక పెద్దది ఆనియన్ కట్ చేసుకోవాలండి. దాంట్లో సగం వేసేసి సగం పక్కకు పెట్టేసుకోండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్గా రాగానే మిగతా ఆనియన్ కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఒక 2-3 నిమిషాల వరకు. మటన్ అనేది కుక్కర్లో ఉడికించుకుంటే చాలా తక్కువ టైంలో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అయితే ఇంకా ఈజీ అయిపోతుంది. ఆనియన్ అనేది కొంచెం వేగిపోయింది కదా, గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. నేను 2 పెద్ద టేబుల్ స్పూన్లు అంతా వేస్తున్నాను. 1/2 kg మటన్కి 2 టేబుల్ స్పూన్లు అంతా సరిపోతుంది. కేజీ మటన్ అనుకోండి, ఆ కొబ్బరి చిప్ అంతా సరిపోతుంది. కొబ్బరి లైట్గా వేగగానే దీనిలోకి 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. కొంచెము గరం మసాలా వేసుకోవాలండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు గరం మసాలా అరోమా కానివ్వండి, టేస్ట్ కానివ్వండి చాలా బాగుంటుంది. మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. దీనిలోకి ఒక పెద్ద టమాటా వేసుకోవాలి. అది చిన్నగా కనిపిస్తుంది కానీ వీడియోలో పెద్ద టమాటా అండి. టమాటాని ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఆ తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకున్నాం అనుకోండి, టమాటా అనేది మెత్తబడుతుంది. టమాటా కొంచెం మగ్గితే చాలండి. చూడండి, మగ్గిపోయి కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చింది, కానీ టమాటా మొత్తం ఉడకలేదు. ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మటను ఈ టమాటా పేస్ట్ అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. టమాటా కంప్లీట్గా ఉడకలేదు, మటన్తో పాటు ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. 5 నిమిషాల్లో మనకు టమాటాలు కూడా ఉడికిపోయాయి. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. నేను కొంచెమే ఆయిల్ వేసాను, కానీ కర్రీలో ఎంత ఆయిల్ వచ్చింది చూసారా. మటన్కి కొవ్వు ఎక్కువ ఉందండి, అందుకని నేను ఆయిల్ కూడా కొంచెమే వేసాను. ఈ టైంలోనే మీరు కొంచెం సాల్ట్ కానివ్వండి, కారం కానివ్వండి, గరం మసాలా కానీ చూసుకోండి. నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది. ఆ తర్వాత దీంట్లోకి 2 టీ స్పూన్లంతా పెరుగు వేస్తున్నాను. పెరుగు విరగకుండా దనాదన కలిపేసుకోవాలండి కర్రీని. అలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. అలా మగ్గిన తర్వాత మనకు పెరుగు కూడా ఉడికిపోయి ఆయిల్ అనేది
పైకి వచ్చేస్తుంది. మనకు కర్రీ కూడా రెడీ అయిపోయినట్టు ఆల్మోస్ట్. చూడండి ఎంత గ్రేవీగా ఉందో కర్రీ, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. కర్రీ అయితే మంచి అరోమా వస్తుందండి. మటన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా వండుకోండి కూడా. తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర జల్లేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టామనుకోండి, మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొన్ని వీడియోలు కావాలనుకుంటే మున్ని కిచెన్ ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.